నేటి నుంచి సినిమా షూటింగ్స్ బంద్. తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం. వేతనాలు పెంచాలని డిమాండ్. ఇప్పటికే ఎక్కువ చెల్లిస్తున్నాం. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలు ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవద్దని సూచన. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెయిన్ అంటే హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్స్కే పైసలు అందుతాయి. సినిమా యూనిట్ కోసం పనిచేసేటువంటి కెమెరామ్యాన్లు, యూనిట్ మ్యాన్లు చాలామంది ఉంటారు, మేకప్ మ్యాన్లు, వాళ్ళ వేతనాలు ఎక్కడేసిన గొంగలు అక్కడనే. మీరు కోట్ల కోట్ల టర్న్ ఓవర్లు కొల్లగొట్టుకుంటే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో నయా పైసా కూడా పెంచలేదు. వాళ్ళు ఈ రోజున అన్ని బంద్ పెట్టడము, ఆ బంద్ని బొంద పెట్టడంలో తప్పే లేదు. చిరంజీవిని మాట్లాడమని దీనిపైన బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టుకుంటా అవి చేసుకుంటా మాట్లాడేటువంటి వీళ్ళు, దిల్ రాజు లాంటి వాళ్ళు సామాన్యులకు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులు లేకపోతే నీ సినిమా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు పని చేయకపోతే నీ సినిమా ఎక్కడి నుంచి వచ్చింది? కట్ స్టార్ట్ చెప్పినంత ఈజీ కాదు కదా. ఈ రోజున వాళ్ళ రెక్కల కష్టం మీద మీరు పైసలు సంపాదించుకుంటా అట్లీస్ట్ వాళ్ళ జీతాలు పెంచకపోతే ఎట్లానండి? నేను అందుకే చెప్తున్నా, టాలీవుడ్ ఇండస్ట్రీ చచ్చిపోయింది. టాలీవుడ్లో ఒక మంచి సినిమా లేదు. నేను చెప్తున్నా, కుబేరా సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కుబేరాలో ధనుష్ చేసిన పాత్ర మన తెలుగు ఇండస్ట్రీలో ఎవడన్నా చేయగలుగుతుండేనా? ఒరిజినల్ చెత్తకుప్ప మధ్యలో వేసిండు యాక్టింగ్, అంత న్యాచురల్గా యాక్టింగ్. నేను బహిరంగ ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరన్నా ఆ పాత్రని చేయగలుగుతుండేనా మన తెలుగు ఇండస్ట్రీలో? ఎవడన్నా ఏమన్నా సహాయం వాళ్ళ నెక్స్ట్ ఎవరైతే వాళ్ళకన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడే వాళ్ళకి చేయూతనిస్తారు, చదివిపిస్తారు, వాళ్ళు అన్నీ చూసుకుంటారు, ఆర్ఫనేజ్లు నడుపుతారు. తెలుగు ఇండస్ట్రీలో మానవత్వం లేదు కదా. మానవత్వం లేదు, పైసా దానం లేదు, ఏం లేదు. ఒక పోనీ స్టోరీ, ఒక మంచి రాజమౌళి కాకుండా ఈ మధ్య అనిల్ రావుపొడి ఆయన కూడా పిక్చర్స్ మంచిగా ఉంటాయి, సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఎవరన్నా మిగతా స్టోరీ ఈ మధ్య కాలంలో మంచి స్టోరీ చెప్పండి. ఓటీటీలు కాకుండా మంచి స్టోరీలు చెప్పండి. ఒక మంచి బాక్స్ ఆఫీస్ బద్దలైనటువంటి స్టోరీ చెప్పండి. నరసింహ అవతారం యానిమేషన్ మూవీ, అద్భుతమైనటువంటి మూవీ, చిత్రం. సాక్షాత్తు నరసింహస్వామి వచ్చి ఆ సినిమాలో కూర్చున్నట్టే ఉంది. అంత గొప్ప చిత్రం, మన సనాతన ధర్మాన్ని ముందరకు తీసుకెళ్లే చిత్రం. చాలా అద్భుతంగా తీసినారు. ప్రేక్షకులు భక్తులై ఆ సినిమాని తిలకించినారు. అంత అద్భుతంగా తీసినటువంటి చిత్రం. అటువంటి చిత్రాలు చూసి నా భూతో నా భవిష్యత్తు చాలా రోజులు అయిపోయింది. ఒక మంచి స్టోరీ లేదు, ఒక మంచి సబ్జెక్ట్ లేదు. ఆ సినిమాలకే ఒక ముక్క, ఈ సినిమా స్టోరీలకే ఒక ముక్క, అన్ని తీసుకొచ్చి ఒక సినిమా చేస్తారు. అంటే ఎందుకు ఇట్లా? మీకోసం కష్టపడే వాళ్ళని పట్టించుకోరు, ఒక మంచి కథ తీసుకోరు, కొత్త వాళ్ళని పైకి రానియరు. ఎప్పుడు వాళ్ళనే చూడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులే హీరో అంటే ఇంకోడు ఉండడు, ఎవరిని పైకి రానియరు, తొక్కేస్తారు. ఇది మారినంత వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇట్లనే ఉంటుంది. ఇక తెలుగు ప్రజలందరూ కూడా ఇక వేరే డబ్బింగ్ మూవీస్కో, మలయాళము, కర్ణాటక లేకపోతే తమిళనాడు తీసే మూవీస్కి చూసుకుంటా కూర్చోవాల్సి వస్తుంది. దయచేసి ఇక్కడైనా మారండి అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.